నేను నూతన నిబంధన నుంచి బోధిస్తాను. Okay, we'll turn to Luke chapter 19. లోకాసు వార్త 19వ అధ్యాయం వైపు తిరుగుదాం. Luke chapter 19. లోకాసు వార్త 19వ అధ్యాయం. And many of you will be familiar with this scripture. ఈ లేఖనము మీలో అందరికి బాగా సుపరిచయమే. Luke 19 verse 1. మొదటి వచనం, లోకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం. And Jesus entered and passed through Jericho. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, and behold, there was a man named Zacchaeus, దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు, which was the chief among the publicans. సొంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య, and he was rich. ఆయన ధనవంతుడు. Okay, so Jesus was, he was passing through Jericho. యేసు ప్రభు యెరికో పట్టణం గుండా దాటి వెళ్తున్నారు. See, normally Jesus did most of his ministry in the north of Israel, in the region around the Sea of Galilee. యేసు ప్రభు ఆయన చేసిన సేవంతా కూడా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ గలిలయ సముద్ర ఆ ప్రాంతంలోనే ఎక్కువ సేవ చేశారు. He is from the north, if you like. You have North India, right? మనకి ఉత్తర ఈశాన్య ప్రాంతం ఉంది కదా, అలాగే ఆయన ఉత్తర భాగం నుంచి వచ్చాడు. He is from Nazareth, you know that. నజరేతు పట్టణానికి చెందినవాడు మీకు తెలుసు. And people even called him a Galilee, that he was from Galilee, so he a Galilean. ఆయన గలీల నుంచి వచ్చినవాడు కాబట్టి నీవు గలీలువు కదా అన్నారు. So when the Jews used to cross from the north to the south to go to Jerusalem, యూదులు ఆ ఉత్తరము నుంచి దక్షిణానికి వెళ్ళటానికి ఆ యెరూషలేమునికి వెళ్తూ దాటుతున్నప్పుడు, they cannot go in the straight way, నేరుగా వాళ్ళు వెళ్ళలేరు. because the Samaritans were living there, ఎందుకంటే అక్కడ సమరయులు జీవిస్తున్నారు కాబట్టి. and the Jewish people have no connection with the Samaritans. యూదులు సమరయులతో ఏమాత్రం సాంగత్యము చేయరు. The Samaritans are a mixed race. సమరయులు వారు మిశ్రమిత జనము. So the Jews coming from the north, they will bypass Samaria and come through Jericho, and from there they will enter Jerusalem. చూడండి, కాబట్టి యూదులు ఆ ఉత్తర భాగం నుంచి వచ్చేటప్పుడు ఈ సమరయ పట్టణంలోకి వెళ్ళరు, బైపాస్ నుంచి ఇలాగా యెరికో నుంచి యెరూషలేముకు వెళ్తారు. So Jesus was coming to Jerusalem, so he came this way to Jericho. కాబట్టి యేసు ప్రభు యెరూషలేము నుండి వస్తూ ఈ యెరికోకు వచ్చాడు. And there was a man, a tax collector named Zacchaeus. అక్కడ సుంకపు గుత్తదారుడు ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. Now tax collectors, ఈ సుంకపు గుత్తదారుడు, they worked for the Roman government. వారు రోమా ప్రభుత్వం కొరకు పనిచేస్తారు. And they were, scrupulous people. వారు ఏమాత్రం దయ లేని వారిగా ఉంటారు. They were deceivers. మోసగాళ్ళు. They were bribe takers. లంచగొండులు. And they used to extort lot of money. ఎక్కువ డబ్బును దోచుకుంటారు, ఆశిస్తారు వారి దగ్గర నుండి. Suppose the tax was 5%. చూడండి, ఆ యొక్క పన్ను 5% అయితే they will demand 10%. 10% డిమాండ్ చేస్తారు. And 5% they'll put in their pocket, I suppose. ఆ 5% వారు జేబులో వేసుకుంటారు అనుకుంటాను. So nobody liked these tax collectors. కాబట్టి ఈ యొక్క సుంకపు వసూలు చేసేటువంటి వారిని ఎవరు ఇష్టపడరు. The Jews hated them. యూదులు వారిని ఎంతో ద్వేషిస్తారు. Now dear friends, this story took place 2000 years ago. ఈ కథ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. But we see that happening even in our society today. ఈ దినాల్లో కూడా మన సమాజంలో ఇది జరగటం మనం చూస్తున్నాం. When I went to Gurdaspur in Punjab, పంజాబ్లోని గుర్దాస్పూర్లోనికి వెళ్ళినప్పుడు, so fellowship had purchased a place to have our own center there. మన సహవాసం అక్కడ ఒక కేంద్రం కలిగి ఉండాలని ఒక స్థలం కొన్నారు. And I went for the registration work. నేను ఆ రిజిస్ట్రేషన్ పని కొరకు వెళ్ళాను. And the sub registrar said, you have to pay this much bribe, then only we'll register this property in fellowship's name. అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఇంత డబ్బు లంచంగా చెల్లిస్తేనే నేను సహవాస పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడు. What to do? ఏం చేయాలి?
We are preaching against bribery. మనమేమో లంచాలకు విరోధంగా బోధిస్తున్నాం. How can we give bribe? ఎలాగ మనం లంచాలు ఇవ్వగలం? Oh, we didn't know what to do. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. Then one of the brothers there, అక్కడ ఉన్న సహోదరులు ఒక ఆయన, he said, I know the registrar, he was my neighbor. నాకు ఆ యొక్క రిజిస్టర్ గారు తెలుసు, ఆయన మా పొరుగున ఉంటారు. I'll go and talk to him. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. So he boldly went and spoke to the registrar. ధైర్యంగా వెళ్ళి ఆ రిజిస్టర్ గారితో మాట్లాడాడు. Sir, we are a registered society. అయ్యా, మేము రిజిస్టర్ చేయబడిన సొసైటీకి చెందిన We are a వారు. non-profit organization. మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. We run gospel clinics మేము ఇదిగో సువార్త క్లినిక్ ఆసుపత్రులు కూడా మెయింటైన్ for the చేస్తాం. poor, పేదలకి and we run some schools, కొన్ని పాఠశాలలు కూడా నడిపిస్తూ ఉంటాం. and we are doing some charitable work. కొన్ని యొక్క ధర్మ కార్యాలు ఇతరులకు సహాయం చేస్తా Sir, ఉంటాం. we cannot pay 1 paisa also. కాబట్టి ఒక్క పైసా కూడా మేము చెల్లించలేమండి అని చెప్పాడు. That man got angry. ఆ వ్యక్తికి కోపం వచ్చింది. He said, what can I do? నేనేం చేయగలను అన్నాడు. We never register the property without taking money. డబ్బు తీసుకోకుండా మేము ఎక్కడ ఏది కూడా మేము రిజిస్టర్ చేయలేదన్నాడు. We have to give this much amount to the minister every month. ప్రతి నెల ఇంత మొత్తం అని మేము మంత్రులకు డబ్బులు ఇవ్వాలన్నాడు. See, imagine, friends, ఊహించుకోండి ప్రియ స్నేహితులారా, what a web of evil చూడండి, ఈ యొక్క చెడుగు ఎలాగా ఒక వలలాగా from the top, ఆ ఉన్నతమైన స్థలం నుండి, from the minister, ఆ యొక్క మంత్రుల దగ్గర నుండి, big corrupt, network. ఆ యొక్క పెద్ద నెట్వర్క్ వల్ల పెద్ద యొక్క భ్రష్టత్వం. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? The tabernacles of bribe takers will be burnt. లంచగొండల గుడారములు కాల్చివేయబడతవి. Be not deceived. మోసపోవద్దు. God is not mocked. దేవుడు మోసపోడు. Whatsoever man soweth, that shall he also reap. మనుషుడు ఏం విత్తుకుంటాడో అదే కోసుకుంటాడు. So our brother requested him, sir, please, we cannot give 1 paisa. Please do it. సహోదరుడు ఆయన ఎంతో విన్నపం చేశాడు. అయ్యా, మేము ఒక్క పైసా కూడా లంచం ఏమలేమో, దయచేసి చేసి పెట్టండి He అన్నాడు. said, okay. సరే అన్నాడు. I have never done this without bribe. We will do it for you. మేము ఎన్నడూ కూడా లంచం ఇవ్వకుండా చేయలేదు, సరే మీ కొరకు చేస్తాం అన్నాడు. Dear friends, ప్రియమైన వాళ్ళారు, చూడండి, people don't have basic righteousness, చూడండి, మనుషులకి ఆ యొక్క నీతిలో ఉన్న మూలమే తెలియట్లేదు. but all kinds of festivals they will attend, కానీ అన్ని పండగలకు వెళ్తా ఉంటారు, all kinds of pujas they will do, అన్ని పూజలు చేస్తారు, and they'll dip in this river, that river, ఆ నదిలో ఈ నదిలో మునుగుతారు, they'll go for big pilgrimages to Himalayas. హిమాలయ లాంటి వాటికి యాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. But is there righteousness? కానీ అది నీతి No. లేదు. Is there truth? అది సత్యమా? No. లేదు. Why? ఎందుకు? Because only Jesus Christ యేసు మటుకు ఆయన మాత్రమే can bring truth into your life. నీ జీవితంలోనికి సత్యం తీసుకురాగలడు. When I was in Gujarat, నేను గుజరాత్ లో ఉన్నప్పుడు one couple met me. ఒక జంట నన్ను కలిశారు. Both were nursing tutors. వాళ్ళిద్దరు కూడా నర్సింగ్ ట్యూటర్స్, నర్సింగ్ చదివే వాళ్ళకి చెప్తారు. Working in a nursing college. ఒక నర్సింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. They said, Brother Caleb, we cannot work in this college anymore. ఆ యొక్క వాళ్ళు ఏం చెప్పారంటే, క్యాలెబ్ గారు, ఈ యొక్క సంస్థలో కాలేజీలో మేము పనిచేయలేకపోతున్నాం. All kinds of wrong things are happening. ఎందుకంటే తప్పైన కార్యాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. The students are supposed to have 500 clinical hours per year or something like that. ఒక సంవత్సరంలో అక్కడ చదువుకున్న విద్యార్థులు 500 గంటలు వాళ్ళు వెళ్ళి ఒక క్లినిక్ అంటే ఆసుపత్రిలో పనిచేయాలి. But they only have some 300 clinical hours. ఏదో వారు 300 గంటల మటుకే ఆ ఆసుపత్రిలో పనిచేస్తారు. But we are supposed to write our students have completed 500 clinical hours. కాబట్టి మేమేం చేయాలంటే, మా యొక్క విద్యార్థులు 500 గంటలు ఆసుపత్రిలో పనిచేశారని అబద్ధాలు రాయాలి. Deceit. మోసం. Everywhere you see deceit. ఎక్కడ చూసినా మోసమే. Everywhere you see corruption. ఎక్కడ చూసినా అంత యొక్క మోసము, లంచములు. You know this NEET exam. చూడండి, నీట్ ఎగ్జామ్ కూడా
somebody told me, ఎవరో నాకు చెప్పారు, if you want the leaked NEET question paper, మీ గనక ఇక నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది కావాలంటే you must pay 30 lakhs. 30 లక్షలు మీరు చెల్లించాలి. Okay, are you listening? వింటున్నారా? So you want to become a doctor? మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటే Get ready with 30 lakhs. 30 లక్షలతో సిద్ధంగా ఉండండి. What a condition, dear friends. ఎలాంటి పరిస్థితి ఈ లోకంలో ఉందో చూడండి. Some students work so hard కొంతమంది స్టూడెంట్స్ పాపం కష్టపడి to get a చదువుతారు. good mark in this entrance exam. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కష్టపడి చదువుతారు. And these crooks will give money ఈ యొక్క వక్ర బుద్ధి కలిగిన వారేమో డబ్బులు and get చేసి a medical seat. మెడికల్ సీట్ సంపాదించుకుంటారు. How can a nation move forward in this condition? ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఒక దేశం ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? See, I'll give you my own sister's example. చూడండి, మన సొంత సహోదరి జీవితంలో జరిగింది ఒక ఉదాహరణ మీకు My చెప్తాను. sister studied in one of the best women's college in Bangalore, Jyoti Nivas College. జ్యోతి నివాస్ కాలేజ్ అనేటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి కళాశాల బెంగళూరులో ఉంది. అక్కడ మా చెల్లి చదువుకుంది. She did her BCom. బీకామ్ చదివింది. And in her final year exam, ఆ ఫైనల్ పరీక్షల్లో before she entered the examination hall, ఆ యొక్క పరీక్ష హాలుకు వెళ్ళటానికి ముందు her friends and all those students who had the leaked question paper. వారి స్నేహితులు, అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా లీక్ అయినటువంటి ఆ ప్రశ్న పత్రం వారి చేతుల్లో ఉంది. And they were saying, see, come, study, see. వాళ్ళందరూ వచ్చి ఇదిగో చూడు చదువుకో, ఈ చదువుకో, ఇవే ప్రశ్న పత్రం అన్నారు. He said, no, I don't want to see. ఆమె అన్నారు, లేదు నేను చూడటానికి నాకు ఇష్టం లేదన్నారు. I don't want to see. నేను చూడటానికి ఇష్టం If I లేదు. fail also, no problem. తప్పినా పర్వాలేదు. I will not see, I will not do this which is not right in the sight of God. దేవుని దృష్టిలో సరికాని ఈ కార్యం నేను చేయను, అది చూడను అన్నారు. Dear friend, ప్రియస్నేహితులారా, when it comes to marriage, వివాహ విషయంలోకి వచ్చేసరికి deceit. మోసం. Still we see many people talk about caste today. ఇంకనూ ఈ దినాల్లో మనం చూస్తున్నాం, వివాహాల దగ్గరకు వచ్చేసరికి కట్నం గురించి When మాట్లాడతారు. it comes to marriage, వివాహంలోకి వచ్చినప్పుడు in the biodata, ఆ బయోడేటా అంతా కూడా they mention the caste. ఆ కులాన్ని అక్కడ రాస్తున్నారు. If you ever talk about caste, నువ్వు ఎప్పుడైనా కులం గురించి కనుక మాట్లాడితే you are not a Christian. నువ్వు క్రైస్తవుడివే కాదు, You are the child of the devil. నీవు దయ్యపు కుమారుడు, దయ్యం బిడ్డవి. Who said you are high caste and who said you are low caste? నీది ఉన్నత కులం, తక్కువ కులం అని ఎవడండి నీకు చెప్పినాడు? When you say you are a Christian, నువ్వు క్రైస్తవుడుగా అయినప్పుడు never should you mention about caste. కులం గురించి ఎన్నడూ నువ్వు పలకూడదు. How we see even Christians today mocking the name of Jesus Christ. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా ఎలాగ యేసు నామాన్ని ఎలాగ ఎగతాళి హేళన చేస్తున్నారు చూడండి. Marriage has become a business contract. వివాహాల యొక్క వ్యాపార సంబంధంగా మారిపోయినాయి. How much money will this girl get? ఎంతగా ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు వస్తుంది? How much property does her father have? తన తండ్రికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి? You know, my dear friends, స్నేహితులారా, my grandfather, Dr. M.D. Paul, మా తాతగారు ఎండి పాల్ గారు one of the most educated men in the country, దేశంలోనే బాగా చదువుకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తి, who had 6 degrees, one from the Columbia University in America, అమెరికాలోని కొలంబియా పట్టణానికి చెందినటువంటి ఒక డిగ్రీ కూడా ఆయనకుంది. ఆయనకి 6 డిగ్రీలు ఉన్నాయి. became the director of school education in Tamil Nadu. తమిళనాడులో ఉన్నటువంటి ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కి డైరెక్టర్ అయ్యాడు. And he even wrote some books, I suppose. ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. But what happened was, కానీ ఏమైంది? he was supposed to get the promotion. ఆయనకి పదోన్నతి రావాల్సింది. But his junior got the promotion.
కానీ ఆయన కింద ఉన్నటువంటి ఆ జూనియర్ కి ఆ పదోన్నతి వచ్చింది. Oh, he was very upset. ఆయన ఎంతో కలవరపడిపోయాడు. Oh, he was heartbroken. తన హృదయం అలాగా పగిలిపోయినట్టుగా అయిపోయింది. I worked so hard. నేను కష్టపడి పనిచేశాను. And this junior fellow, he got the promotion which it should come to me. నా తర్వాత వచ్చినటువంటి ఈ జూనియర్ వ్యక్తికేమో ఈ యొక్క ప్రమోషన్ వచ్చింది, నాకు రావాల్సింది. He went into terrible depression. భయంకరమైన నిరాశలోనికి వెళ్ళిపోయాడు. Then his sister, Mrs. Vos, మిసెస్ ఓస్ గారు ఆయనకు సహోదరి, Lily Auntie's mother, లిల్లాంటి గారి యొక్క తల్లి గారు invited him to the fellowship. ఆ సమయంలో ఆయన్ని సహవాసానికి ఆహ్వానించారు. That time Eliaf was very small. Eliaf was very small. ఆ సమయంలో ఎలియఫ్ చాలా చిన్నదిగా ఉంటుంది, అంటే కొద్ది మందే వచ్చేవారు. I don't know if 50 people came or whatever. 50 మంది వచ్చేవారు లేదో నాకు తెలియదు కానీ. But Mr. Daniel was preaching. కానీ ఆ సమయంలో క్రిస్టియన్స్ దానియేల్ గారు బోధిస్తున్నారు. And my grandfather met my other grandfather. మా తాతగారు ఇంకొక తాతగారిని ఆ సమయంలో కలుసుకున్నారు. And he shared his problem. తన సమస్య అంతా కూడా దానియేల్ గారితో చెప్పారు. Arey, see, my junior got the promotion. అయ్యా చూడండి, నా యొక్క జూనియర్ కి పదోన్నతి వచ్చింది. So Mr. Daniel told him, మిస్టర్ దానియేల్ గారు ఆయనతో చెప్పారు, you confess your sin. నీ పాపాలను ఒప్పుకో. You set your heart right before God. దేవుని ముందు నీ హృదయాన్ని సరిచేసుకో. God will give you the promotion. దేవుడు నీకు ఆ యొక్క పదవిలో హెచ్చుదల ఇస్తారు. So what did he do? ఆయన ఏం చేశారు? He humbled himself. తను తాను తగ్గించుకున్నారు. He returned the dowry that he took ఆయన తీసుకున్న to his wife's father. ఆయన తీసుకున్నటువంటి కట్నాన్ని తన మామగారికి తిరిగి ఇచ్చేశారు. And all the tithes which he hadn't paid ఆయన for many years, అనేకమైన సంవత్సరాలు ఆయన చెల్లించని దశమ భాగాలన్నీ he calculated everything సమస్తం కూడా లెక్కలేసేశాడు. and he paid it off. సమస్తము చెల్లించాడు. Dear friends, ప్రియ స్నేహితులారా, Jesus doesn't do patchwork in the lives of people. యేసు ప్రభు ప్రజలకు జీవితాల్లో పై పోత పని చేయరు. Jesus changes their hearts. యేసు ప్రభు హృదయాలను మారుస్తారు. Jesus transforms their lives. యేసు ప్రభు వారి జీవితాలను మారుస్తారు. Jesus brings righteousness into their lives. వారి జీవితంలోనికి యేసు ప్రభు నీతి తీసుకొస్తారు. So this my grandfather humbled himself. కాబట్టి నా తాతగారు తను తగ్గించుకున్నారు. He confessed his sin of adultery. ఆయన చేసిన వ్యభిచార పాపాన్ని ఒప్పుకున్నారు. He got right with his wife. తన భార్యతో సమాధాన పడ్డారు. What happened? ఏమైంది? Just like Mr. Daniel told him, దానియేలు గారు ఎలాగ చెప్పారో అలాగే he got a promotion. ఆయనకి పదోన్నతి, పదవులు హెచ్చుదల, High position. ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. Dear friends, ప్రియ స్నేహితులారా, so here was Zacchaeus, ఇక్కడ జక్కయ్య ఉన్నాడు. very corrupt fellow. ఎంతో భ్రష్టుడైన వ్యక్తి. Oh, how many bribes he would have taken. ఎన్ని లంచాలు తీసుకున్నాడో. He would have, how many houses he would have bought. ఎన్ని ఇల్లు కొన్నాడో. And he would have been, how many, those days they didn't have cars, of course. ఆ దినాల్లో కారు లేవనుకోండి. People were envious of him. ఆయన చూసి ప్రజలు ఎంతో ద్వేషించేవారు, అసూయపడేవారు. He was a rich man. ఆయన ధనవంతుడు. And he was like living in luxury. ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. He had servants. సేవకులు, పనోళ్ళు ఉన్నారు. He wore the best, the finest clothes. మంచి అందమైనటువంటి వస్త్రాలు ఉన్నవి. He ate the best food. శ్రేష్టమైనటువంటి ఆహారం తినేవాడు. But dear friends, కానీ ప్రియ స్నేహితులారా, there was an emptiness inside. కానీ లోపల ఖాళీ ఉంది ఆయన హృదయంలో. In night, I'm sure he could not sleep. రాత్రులు నిద్రపోయేవాడు కాదేమో. Why? ఎందుకు? He had a guilty conscience. తనకు దోషము, మనస్సాక్షిలో దోషం ఉంది. How many people he had deceived. ఎంతమందిని ఆయన మోసం చేశాడు. Many people say, I cannot sleep. అనేక మంది చెప్తారు, నేను నిద్రపోలేకపోతున్నానండి అని. My father used to say, మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. he used to tell me sometimes about Mr. Daniel. కొన్నిసార్లు దానియేలు గారి గురించి చెప్తూ ఉండేవారు. So, Mr. Daniel, దానియేలు గారు on Sunday afternoon,
ఆదివారం మధ్యాహ్న సమయంలో he will like to take some rest. కొద్దిసేపు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవారు. Maybe sleep for 1 hour in the afternoon. మధ్యాహ్న సమయంలో ఒక గంట సేపు కొంచెం And my grandfather, Mr. Daniel, will force my father, come, you lie down next to me and you must sleep. మా తాతగారు దానియేల్ గారు అనేవారు, హే వచ్చి పడుకో ప్రక్కనే కొంచెం మధ్యాహ్న సమయం కాబట్టి అని అనేవారు. So my father will lie down next to Mr. Daniel. మా నాన్నగారు అలాగ దానియేల్ గారు ప్రక్కనే పడుకొని ఉండేవారు. And Mr. Daniel's muscles, arm was like the pillow for my father. ఆయన ఇలాగ చేయి పట్టుకునేవారు, ఇక్కడ ఇలాగ తలగడలాగా మా నాన్నగారు ఆయన చేయి మీద పడుకునేవారు. So the little boy would lie down next to Mr. Daniel. దానియేల్ గారు ప్రక్కనే మా నాన్నగారు అలా పడుకునేవారు. And my father told me, మా నాన్నగారు చెప్పేవారు, within 1 minute ఒక్క నిమిషంలోనే Mr. Daniel will sleep off. దానియేల్ గారు అలాగ నిద్రపోయేవాళ్ళట. 1 minute gone, he'll snore off. ఒక్క నిమిషంలోనే గొరకొచ్చేసేది, అలాగే నిద్రపోయేవాళ్ళు. Then my father will get up and run away. మా నాన్నగారు లేచి మళ్ళీ అలాగా గంతులేస్తే పరిగెత్తేవాళ్ళు. Dear friend, ప్రియ స్నేహితులారా, see, Mr. Daniel had a clean heart, చూడండి దానియేల్ గారికి శుద్ధ మనస్సాక్షి ఉంది, pure conscience. పవిత్రమైన మనస్సాక్షి ఉంది. He used to say, angels live in my home. నా ఇంటిలో దేవదూతలు నివసించేవారు అని చెప్పేవారు. Dear friend, ప్రియ స్నేహితులారా, it was a home where you could not hide sin. పాపాన్ని దాచలేని ఇల్లది. It was a home, it was like close to a sinless environment. పాపము లేని వాతావరణమునకు సమీపంగా ఉండినటువంటి ఒక గృహం. It was a heavenly atmosphere. పరలోకపు వాతావరణం కలిగి ఉన్న ఇల్లు. It was a place where heaven and earth touched each other. భూమి ఆకాశం పరలోకం కలిసేటువంటి ఒక స్థలంగా ఉంది. Every Christian home should be like that. ప్రతి క్రైస్తవ గృహం కూడా అలాగ ఉండాలి. Praying father, ప్రార్థించే తండ్రి, praying mother. ప్రార్థించే తల్లి. That's how it should be. అలాగ ఉండాలండి. Dear friends, ప్రియ స్నేహితులారా, but many homes are not like that. కానీ అనేకమైన గృహాలు అలాగ లేవు. Full of fighting, ఎప్పుడు తగాదలు, full of suspicion, ఒకరినొకరు అనుమానించుకోవటం, full of harsh words. భయంకరమైనటువంటి కోపపూరితమైన మాటలు. You know, I was traveling to one place. నేను ఒక స్థలానికి వెళ్తూ ప్రయాణం చేస్తున్నాను. And as I was crossing one village, ఒక గ్రామాన్ని అలాగ దాటుతూ వెళ్తుండగా what did I see? నేను అక్కడ ఏం చూశాను? One man, he took his chappal and he was beating his bharya. చూడండి, ఒక ఆయన తన చెప్పు తీసుకొని భార్యను కొట్టేస్తున్నాడు. I should have stopped the car and given him one slap. ఆ సమయంలో కారు ఆపి చెంప మీద బాధ ఉండాల్సింది. Can you imagine? ఊహించుకోగలరా అలాంటి Taking a chappal ఆ చెప్పు తీసుకొని and beating your wife? భార్యని కొట్టడం. One man told me, ఒక ఆయన చెప్పాడు నాతో, he worked as a physiotherapist. ఆయన ఫిజియోథెరపిస్ట్ గా పనిచేశారు In an ashram. ఒక ఆశ్రమం దాంట్లో. And this ashram is all over many places in India, in Pune, in North India. ఉత్తర భారతదేశంలోను, పూణేలోను, ఇంకా అనేక స్థలాల్లో ఈ ఆశ్రమాలు ఉంటాయి. He was a personal physiotherapist for one old man, that guru of that ashram. ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆ యొక్క గురువుకి వ్యక్తిగతంగా ఫిజియోథెరపీగా పర్సనల్ డాక్టర్ గా ఉండేవాడు. Oh, lot of people used to worship that guru. అనేక మంది ఆ గురువునేమో ఆరాధించేవారు. Oh, they used to treat that guru like God. దేవుడిగా ఆ గురువును భావించేవారు. Oh, they will want to touch that guru. ఆ గురువును అలాగా ముట్టుకోవాలని ఆశపడేవారు. Dear friends, ప్రియ స్నేహితులారా, and oh, so much evil uncleanness was taking place in that ashram. ఆశ్రమంలో అనేకమైన అపవిత్రమైన నీచ పాపకార్యాలు జరుగుతుండేవి. It was full of darkness. ఎంతో చీకటితో నిండిపోయి ఉండేది. So this brother, after his work as a physiotherapist, ఆ యొక్క ఫిజియోథెరపిస్ట్ గా ఆయన తన పని ముగించిన తర్వాత he will come home. ఇంటికి వచ్చేవాడు. He'll bring all that darkness into the house. తన ఆ చీకటంతా వేసుకొని ఇంటికి వచ్చేవాడు.
He'll fight with his wife. భార్యతో పోట్లాడేవాడు. And his wife told me, భార్య నాతో ఏం చెప్పిందంటే, he used to catch his wife by the throat, by the neck, ఇలాగ పేగ పట్టుకునేవాడంట, మెడ పట్టుకునేవాడు, and throw her to the wall. అలాగ గోడకేసుకుని నెట్టి విసిరేవాడట. Can you imagine, friends? స్నేహితులారా, ఊహించుకోగలరా ఇలాంటి కార్యాలు? Homes, Christian homes becoming like hell. క్రైస్తవ గృహాలు ఎలాగ నరకంలాగా ఉండటం. Dear friends, స్నేహితులారా, this poor lady, oh, she prayed and prayed for her husband. ఈ అభాగ్యురాలైన స్త్రీ పాపం తన యొక్క భర్త కొరకు ఎంతో కాలం ప్రార్థన చేసింది. God touched him. దేవుడు ఆయన ముట్టాడు. God changed his life. దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు. He left that ashram. ఆశ్రమాన్ని విడిచిపెట్టేశాడు. Dear women, ladies, స్త్రీలారా వినండి, God will hear your prayer. దేవుడు నీ ప్రార్థన వింటాడు. Don't you give up on praying. ప్రార్థన చేయటంలో విడిచిపెట్టొద్దు, మానొద్దు. God can deliver your husband and drunkenness. దేవుడు నీ యొక్క భర్తలో ఉన్న త్రాగుడు నుంచి బలహీనత నుంచి విడిపిస్తాడు. So here we see, ఇక్కడ మనం చూస్తున్నాం, this man was such a evil man. ఈ యొక్క వ్యక్తి ఎంతో చెడుగుతో నింపడిన వ్యక్తి. But he could not sleep at night. రాత్రులు నిద్రపోయేవాడు కాదు. He had no peace in his heart. తన హృదయంలో ఏమాత్రం సమాధానం లేదు. He was a troubled man. ఆయన కలవరం చెందబడిన వ్యక్తిగా ఉన్నాడు. He was full of fear. భయముతో నిండిన వ్యక్తిగా ఉన్నాడు. And he got the news that Jesus was passing by. యేసు ప్రభు ఆ యొక్క యెరికో పట్టణం గుండా వెళ్తున్నాడు అన్న వర్తమానం విన్నాడు. You know, all the riches that he had, ఆయన కలిగి ఉన్న ఐశ్వర్యం అంతా it did not make him happy. ఆయన సంతోషభరితుడిగా చేయలేదు. He knew that he needed something more. ఆయనకి ఇంకా ఎక్కువ అవసరత తనకు కావాలని గ్రహించుకున్నాడు. So when he got the news that Jesus was passing Jericho, యేసు ప్రభు యెరికో గుండా వెళ్తున్నాడు అన్న వర్తమానం ఆయన విన్నప్పుడు, we see verse 3. 3వ వచనంలో మనం చూద్దాం. He sought to see Jesus who he was. యేసు ఎవరో అని చూడగోరెను గాని, And he could not for the press, పొట్టివాడైనందున చూడలేకపోయాడు. because he was little of stature. పొట్టివాడైనందున జనుల గుంపు కూడినందున చూడలేకపోయాను. Dear friends, పిల్లరా, he sought Jesus Christ. యేసు ప్రభువును ఆయన వెతికాడు. He sought the right person. సరైన వ్యక్తిని ఆయన వెతికాడు. He wanted to see, I want to see Jesus. యేసును నేను చూడాలనుకున్నాడు. I want one glimpse of Jesus. యేసు ప్రభువును ఒక్కసారి నేను I చూడాలనుకున్నాను. heard he is the Son of God. ఆయన దేవుని కుమారుడని విన్నాను. I heard he is God in the flesh. ఆయన శరీర రూపంలో ఉన్న దేవుడు. I want to see Jesus. నేను యేసును I చూడగోరుతున్నాను. want to look at his beautiful face. ఆయనకు అందమైన ముఖాన్ని I చూడగోరుతున్నాను. want to look into his innocent eyes. ఆయనకు అమాయకమైనటువంటి కన్నులు చూడగోరుతున్నాను. I have so much money. నాకెంతో డబ్బు ఉంది, I have so much riches. నాకెన్నో ఐశ్వర్యం ఉంది, But I am empty inside. కానీ లోపల నేను ఖాళీగా ఉన్నాను. I need Jesus. నాకు యేసు కావాలి. I want to see Jesus. నేను యేసును I చూడగోరుతున్నాను. want him to touch me. ఆయన నన్ను ముట్టాలని I కోరుతున్నాను. want him to change my life. ఆయన నా జీవితాన్ని మార్చాలని I కోరుతున్నాను. must see Jesus. నేను యేసును చూడాలి. But there is a problem. కానీ ఒక సమస్య ఉంది. Such a big crowd was there. ఆయన ముందు పెద్ద జనసమూహం ఉంది. Big crowd పెద్ద జనసమూహం gathered around Jesus. యేసు చుట్టూ అలా గుమికూడారు. How to see Jesus? యేసుని ఎలాగ How చూడాలి? to speak to him? ఆయనతో ఎలాగ మాట్లాడాలి? It's not easy to break through the crowd. ఆ యొక్క జనసమూహం గుండా వెళ్ళటం అంత సులభం కాదు. See, Zacchaeus could have easily given up. జక్కయ్య అలాగ విడిచిపెట్టి ఉండాల్సింది సులభంగానే. I cannot see him. నేను ఇక ఆయన చూడలేను. He will not give me an appointment. ఆయన నాకు అపాయింట్మెంట్ ఎవరు? Very hard to meet him. ఆయన కలుసుకోవడం చాలా కష్టం. As though he will care for me. ఆయన నన్నేమి పట్టించుకోలేరు కదా. As though he will take notice of me. అసలు ఆయన నన్ను గుర్తించలేరు కదా. So many people are there. ఎందుకంటే ఎంతో మంది అక్కడ ఉన్నారు I కాబట్టి. don't think he will ever like to meet a sinner like me. నాలాంటి పాపిని కలవడానికి ఆయన ఇష్టపడరు. How many people I have
deceived. ఎంతమంది నేను మోసం చేశాను, I have written so much of false accounts. తప్పైనటువంటి లెక్కలు అనేకం రాశాను. Surely Jesus will not care for a sinner like me. ఖచ్చితంగా నాలాంటి పాపి విషయములు ఆయన పట్టించుకోరు. No, he was wrong. లేదా ఆయన తప్పుగా. Jesus came to seek and save that which is lost. యేసు ప్రభు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఆయన వచ్చారు. Yes, you may be lost today. ఏదైనా నువ్వు నశించిపోయినావేమో. Jesus is willing to leave the 99 sheep to find one lost sheep. యేసు ప్రభు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెను వెతుకుటకు ఆయన ఇష్టంగా ఉన్నాడు. Yes, dear friend. అవును ప్రియ స్నేహితులారా, when you have the desire, నీకు ఆ ఆశ ఉంటే, when you seek for Jesus, యేసును నువ్వు వెతికితే Jesus will come. యేసు ప్రభు వస్తారు. In the book of Jeremiah we read, you will seek me and find me when you seek me with all your heart. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, నువ్వు నన్ను పూర్ణ హృదయంతో వెతికిన యెడల నన్ను కనుగొందురు. Dear friends, ప్రియ స్నేహితులారా, I have the solution for your problem. మీ సమస్య కొరకు ఒక పరిష్కారం నా దగ్గర What ఉంది. is the solution? ఏంటి ఆ పరిష్కారం? You seek for Jesus. యేసు కొరకు నువ్వు ఆయన వెతుకు, He will come. ఆయన వస్తారు. He will change your life. ఆయన నీ జీవితాన్ని మారుస్తారు. He will deliver you from all your evil habits. నీ యొక్క దురలవాట్ల నుండి ఆయన నిన్ను విడిపిస్తారు. He'll bring purity into your నీ life. జీవితంలో నీకు పవిత్రత He'll తీసుకొస్తారు. make you a faithful husband. ఒక నమ్మకమైన భర్తగా నిన్ను Like చేస్తాడు. a mad dog, you won't be running after other women. నువ్వు పిచ్చి కుక్కలాగా ఇంకొక స్త్రీ వెంట పరుగులెత్తావు. Dear friend, ప్రియ స్నేహితులారా, he wanted to see Jesus, ఆయన యేసును చూడగోరాడు, but he was short. కానీ ఆయన పొట్టివాడు. You know, my already grown taller than me. నా కుమారుడు ఇప్పటికే నాకంటే పైకి పెరిగిపోయాడు. Now I have to pray, Lord, let him not grow too tall. ఇంకా ఎక్కువగా పొడగరిగా పెరగని వద్ద ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. Then very hard to sit in the bus or the aeroplane. బస్సులో కూర్చోవాలన్నా ఏరోప్లేన్ లో ప్రయాణం చేయాలన్నా కష్టం. Anyway, dear friends, ఏదేమైనా ప్రియ స్నేహితులారా, he was very short. ఆయనేమో చాలా పొట్టివాడు. See, we should never despise short people. పొట్టివారిని మనం ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. You know, Amy Carmichael, ఏమీ కార్మైకేల్ గారు very short woman, చాలా పొట్టిగా ఉన్న స్త్రీ, very sickly woman. ఎంతో బలహీనురాలు, అనారోగ్యగ్రస్తురాలు. She had the curvature of the spine. ఆమెకి ఈ యొక్క వెన్నుపూసలో ఉన్నటువంటి సమస్య ఉంది. She suffered a lot. ఎంతో బాధపడింది ఆవిడ. Yet she stayed in India as a missionary. కానీ అయినప్పటికీ కూడా ఇంత బాధల్లో కూడా మన భారతదేశంలో మిషనరీగానే ఉంది. Very weak. Her health was very poor. ఆమె చాలా బలహీనురాలు, ఆమె యొక్క ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. But God put a great burden in her heart కానీ తన హృదయంలో దేవుడు గొప్ప భారం పెట్టాడు. to rescue the small girls that are sold to be temple prostitutes. దేవాలయాల్లో వేశ్యలుగా దేవదాసులుగా ఉండడానికి అమ్మబడిన అమ్మాయిల విషయంలో ఎంతో భారం కలిగి ఉన్నారు. A small lady, short lady, ఒక పొట్టిగా ఉన్నటువంటి స్త్రీ, చిన్న స్త్రీ, weak lady, బలహీనురాలైన స్త్రీ, but with a big heart, కానీ పెద్ద హృదయంతో, but with a heart that was on fire for God. దేవుని కొరకు మండే ఒక హృదయం కలిగిన స్త్రీగా She rescued so many girls. అనేకమైన అమ్మాయిలను రక్షించారు. A white woman. ఒక తెల్ల స్త్రీ. Dear ప్రియ friends, స్నేహితులారా, this Zacchaeus is so short, జక్కయ్య పొట్టివాడు, but he wanted to see Jesus. కానీ యేసు ప్రభువుని చూడగోరాడు. Whatever happens, ఏదేమైనా I have to see Jesus. యేసును నేను చూడాలి. Dear friends, ప్రియ you స్నేహితులారా, have to tell yourself, నీకు నువ్వు చెప్పుకోవాలి, whatever happens ఏమైనా in these meetings, ఈ కూటముల్లో I must repent for my sin. నా పాపాల కొరకు నేను I పశ్చాత్తాపడతాను. must meet Jesus. నేను యేసును కలుసుకోవాలి. I should not leave without getting a new heart. నూతన హృదయం పొందుకోకుండా నేను ఎక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళను. So, కాబట్టి what should he do? ఆయన ఏం చేయాలి? How to meet Jesus? యేసు ప్రభుని కలుసుకోవాలంటే He climbed up the sycamore tree. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. Verse 4, 4వ వచనం, he ran before, యేసు కంటే ముందుగా పరిగెత్తి climbed up into a sycamore tree ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు to see him, ఆయన చూడటానికి. for he was to pass that way. యేసు ప్రభువు ఆ త్రోవను రానై ఉన్నాడు. Dear friends, ప్రియ స్నేహితులారా,
People would have said, "Oh, there's a new monkey on the tree." ప్రజలు అనుకొని ఉంటారు ఆ చెట్టు మీద పెద్ద కొత్త కోతి వచ్చిందని. And they would have made fun of him. ఆయన చూసి ఎగతాళి తమాషా చేసి ఉంటారు. Already they hated tax collectors. ఇప్పటికే సుంకపుదారులంటే వారికి ద్వేషం. And now he's climbing on the tree. ఇప్పుడేమో ఈయన చెట్టు మీద కూర్చున్నాడు. Everyone would have been laughing. అందరూ ఆయన చూసి హేళన చేస్తూ నవ్వుతూ ఉండేవారు. Dear friends, ప్రియమైన వారులారా, okay, let people laugh. సారిలే ప్రజలు నవ్వుకోనివ్వండి. Let them say whatever they want against me నాకు or against us. మనకు విరోధంగా లేకపోతే ఏదనుకుంటే అనుకోనివ్వండి. You know, God's servant Jonkel used to say, దేవుని సేవకులు జోంకుల్ గారు చెప్తుండేవారు, if people spit on me also, ప్రజలు నా మీద ఉమ్మి వేసినా I won't get angry. నేను కోప్పడను. I'll just wipe away the spit. ఆ యొక్క ఉమ్మి అలా తుడిచేసుకుంటాను అంతే. What a Christ-like man. చూడండి ఎలాంటి క్రీస్తు లాంటి మనిషి. What a godly man. ఎలాంటి దైవభక్తి కలిగిన Oh, వ్యక్తి. we get angry over every small thing. ప్రతి చిన్నదానికి కూడా కోపడిపోతాం మనం. Everything becomes a competition. ప్రతిది కూడా పోటీగానే ఉంటది. Dear friends, ప్రియులారా, he didn't mind. Let people laugh. ప్రజలు నవ్వనివ్వండి అని పట్టించుకోలేదు ఆయన. I want to see Jesus. నేను యేసును చూడాలి. So what happened? కాబట్టి ఏమైంది? Zacchaeus got the surprise of his life. జక్కయ్య తన జీవితంలో ఒక ఆశ్చర్యపడవలసిన పరిస్థితి వచ్చింది. When Jesus came close to that way and under the tree, యేసు ప్రభువు ఆ మార్గంలో వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి he looked up. పైకి చూశారు. Verse 5. 5వ వచనం. And when Jesus came to the place, he looked up. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి And he saw him. ఆయనను చూచి And said unto him, ఆయనతో, Zacchaeus, జక్కయ్య, make haste. త్వరగా దిగుము. Come down. త్వరగా దిగుము. For today I must abide at thy house. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. What a surprise. చూడండి ఎలాంటి ఆశ్చర్యం. When you seek Jesus, నువ్వు యేసు ప్రభువును వెతికినప్పుడు he will come. ఆయన నీ యొద్దకు వస్తారు. He will come. ఆయన నీ యొద్దకు వస్తారు. Dear friends, ప్రియ స్నేహితులారా, to have the Son of God as a guest in your house, నీ హృదయంలో నీ ఇంటిలోనికి దేవుని కుమారుని ఒక అతిథిగా ఉండాలనుకుంటే, is there any greater privilege than that? అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా? You know, I remember నాకు జ్ఞాపకం when ఉంది. Joe Uncle died in 2014. 2014 సంవత్సరంలో జోంకుల్ గారు ఆయన పరలోకం వెళ్ళినప్పుడు, That same year, అదే సంవత్సరం on my birthday, నా యొక్క బర్త్డే పుట్టినరోజు I వచ్చింది. invited Joe Uncle and Aunt Lily Auntie, will you come to my house to have lunch? It's my birthday. I would be honored to have you as a guest. ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు ఆ సంవత్సరంలోనే నాకు బర్త్డే వచ్చింది కాబట్టి లిల్లీ ఆంటీని వాళ్ళిద్దరిని కూడా ఈ ఇంటికి వచ్చి భోజనం చేయమని వారిని ఆహ్వానించాను. And auntie and uncle said, okay, we'll come. ఆంటీ గారు అంకుల్ గారు చెప్పారు, సరే వస్తామయ్యా అన్నారు. Oh, I was so excited. నేను చాలా అత్యుత్సాహం పడ్డాను. So my wife and I immediately went to the fish shop. నేను నా భార్య వెంటనే చేపల కొట్టుకెళ్ళాం. Well, we know Joe Uncle likes vanjaram in Tamil. I don't know what they say in Telugu. వంజరం చేప ఆయనకి బాగా కొంచెం ఇష్టం కాబట్టి అది తీసుకున్నాం. And we bought that fish. ఆ చేప కొన్నాం. Then we got some chicken. దాని తర్వాత చికెన్ తీసుకున్నాం. And my wife made chicken biryani without salt. ఉప్పు లేకుండా నా భార్య చికెన్ బిర్యానీ చేసింది. Then some raita. రైతా North Indians say raita. What do you say? Curd pachadi. Whatever it is. ఏదేమైనా And this vanjaram fry. ఈ వంజరం చేప ఫ్రై చేసాం. And uncle came home for lunch. మధ్యాహ్న భోజనానికి అంకుల్ గారు వచ్చారు. What an experience it was. ఎలాంటి అనుభవం అది ఆ To సమయం. have a man of God in our house. మా ఇంటిలో అలాంటి గొప్ప దైవజనుడు కలిగి ఉండటం. My children were very small. నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. Uncle was in very good mood. ఆ సమయంలో మంచి మనసుతో He మూడ్లో ఉన్నారు. spoke so nicely. చక్కగా మాతో మాట్లాడారు. Then Lily auntie said, లిల్లీ ఆంటీ గారు చెప్పారు, oh, Caleb is maintaining his stomach. కేలేబ్ చక్కగా తన పొట్ట పెరగకుండా చూసుకుంటున్నాడు. And that's good. మంచిది.
But you know, Joe uncle is very smart. కానీ జోకులు చాలా చురుగ్గా ఉంటారు. He said, no, he has an emerging paunch. కొంచెం పెరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా పొట్ట వస్తుంది. Dear friends, ప్రియమైన చూడండి, many preachers today, ఈ దినాలు అనేక మంది ప్రసంగికులకి they have big stomachs, right? పెద్ద పొట్టలు ఉన్నాయి కదా. Anyway, dear friends, ఏదేమైనా you don't know what a wonderful experience it was అది ఎలాంటి గొప్ప అనుభవం మీకు తెలియదు. to have such a godly man in our house. మన గృహాల్లో అలాంటి గొప్ప దైవజనుడు కలిగి ఉండటం. Dear friends, ప్రియ so స్నేహితులారా, we see Jesus entered the house of Zacchaeus. జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు ప్రవేశించడం చూస్తున్నాం. See, when everyone despised tax collectors, ఆ దినాల్లో సుంకపు గుత్తదారులు అందరూ తృణీకరిస్తుంటే Jesus cared for them. యేసు ప్రభు వారి గురించి అక్కరత కలిగి ఉన్నారు. Jesus loved them. యేసు ప్రభు వారిని ప్రేమించారు. In fact, Jesus told the parable వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు ఒక where ఉపమానం the చెప్పారు. Pharisee said, was praying, two people were praying. ఇద్దరు మనుషులు ప్రార్థన చేస్తున్నారు దేవాలయంలో. The Pharisee prayed, పరిసయుడు ప్రార్థన చేశాడు. Lord, I thank you, I'm not like this sinner over here. దేవా, ఇక్కడున్న పాపిలాగా నేను లేనందుకే నీకు వందనాలు. Twice a week I fast. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. All the things I have, I pay 1/10. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. But what was the tax collector praying? కానీ ఆ యొక్క సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నారు? He was beating his chest. తన యొక్క రొమ్ము బాదుకుంటూ, Lord, ప్రభువా, he didn't even lift up his head. తల కూడా అలా పైకెత్తలేదండి. Lord, దేవా, have mercy on me. నా యందు కనికరం చూపు, Have mercy on me. నన్ను కరుణించుము, I am a sinner. నేను పాపిని. Dear friends, ప్రియమైన వారు, which person went back justified? నీతిమంతుడుగా తీర్చబడి ఏ వ్యక్తి వెళ్ళాడండి? The Pharisee పరిసయుడా or the tax collector? లేకపోతే సుంకర? No, Jesus did not despise the tax collectors. సుంకరని యేసు ప్రభు ఏమాత్రం తిరస్కరించలేదు. He spent time with them. ఆయనతో సమయం గడిపారు. And some of these Pharisees, they grumbled, oh, he's eating, having dinner with tax collectors. ఈయన ఇలాంటి సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నారని కొంతమంది పరిసయులు సనుక్కున్నారు. He said, I have not come. Jesus said, I have not come to call the righteous, యేసు ప్రభు చెప్పారు, నేను నీతిమంతులు పిలవరాలేదు, but sinners to repentance. కానీ పాపులను మారు మనసులోనికి పిలవచ్చుతిని. So Zacchaeus went to his house. జక్కయ్య తన ఇంటికి వెళ్ళారు. He made haste and came down, received him joyfully. Verse 6. 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముగా ఆయన చేర్చుకొనెను. And when they saw it, they all murmured, saying that he was going to be a guest with a man that is a sinner. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కునిరి. Dear friends, ప్రియ స్నేహితులారా, once Jesus entered that home, ఒక్కసారి యేసు ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే what happened? ఏమైంది? Immediately Zacchaeus was convicted of his sin. వెంటనే జక్కయ్య తన హృదయంలో ఉన్న పాపాలన్నిటి విషయంలో ఒప్పింప చేయబడ్డాడు. You know what is the greatest blessing that can come in your life? You tell me. ఈ నీ జీవితంలో రాగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటో మీరు చెప్పండి నాకు. What's the greatest blessing? గొప్ప ఆశీర్వాదం ఏంటది చెప్పండి. When Jesus shows us the true condition of our heart. మన హృదయం పరిస్థితి ఎలాగుందో ఆ నిజ స్థితి మనకు యేసు ప్రభు చూపించినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం. That is the greatest blessing. అదే గొప్ప ఆశీర్వాదం. Why? ఎందుకు? Once we see the true condition of our heart, ఒకసారి మన యొక్క హృదయ నిజ పరిస్థితిని తెలుసుకున్నప్పుడు we will repent. పశ్చాత్తాపడతాం. We will set our heart right. మన హృదయాన్ని సరి చేసుకుంటాం. But you want to just live your life acting as though everything is all right. కానీ నీవు సమస్తం చక్కగా జరుగుతుంది అనేటువంటి రీతిగా నటిస్తూ ముందుకు సాగుతాం. What is the use of such a life? అలాంటి జీవితంలో ఉపయోగం ఏంటి? Nothing good will come out of such a life. అలాంటి జీవితంలో నుంచి ఏం మంచి బయటికి రాదు. He that hideth the sin shall not prosper. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. But he that confesseth కానీ and forsaketh it shall have mercy. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. As soon as Jesus entered, యేసు ప్రభు ప్రవేశించిన వెంటనే, as soon as the presence of God was felt by Zacchaeus, దేవుని సన్నిధి జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు
he was convicted of his sins. తన యొక్క పాపాలు ఒప్పింపబడ్డాడు. So what did he say? ఆయన ఏమన్నాడు? Lord, ప్రభువా, look, I cannot remember all the people I have taken bribes from. నేను ఎక్కడ ఏ లంచాలన్నీ ఎవరెవరి దగ్గర తీసుకుని నాకు జ్ఞాపకం లేదు కానీ Half of my goods కాబట్టి నా యొక్క సగం ఆస్తిలో సగం I'll give it off to the poor. నేను పేదలకు ఇచ్చేస్తాను. And తర్వాత if I know anybody who I deceive, నేను ఎవరిని మోసం చేశానని నాకు ఎవరికైతే తెలుస్తుందో గుర్తుందో I will give back fourfold. వారికి 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. Dear friends, if all our politicians do that, మన రాజకీయ నాయకులు అందరూ కనుక అలాగా చేస్తే, starting from the top man, ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి in all our government offices, మన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలన్నీ, if everybody does that, ప్రతి ఒక్కరు ఆ యొక్క తిరిగి ఇచ్చేస్తే what happens? ఏమవుతుంది? This country will be transformed. ఈ యొక్క దేశమే మారిపోద్ది. So much of money will come. మరలా తిరిగి డబ్బంతా ఎంతో మొత్తంలో It can వచ్చేస్తుంది. be used for education. చదువు కొరకు వాడవచ్చు, విద్య It కొరకు, can be used to build hospitals. హాస్పిటల్ నిర్మించడానికి వాడవచ్చు. You know, many people today, కానీ ఇతను అనేక మంది and these fanatical groups, ఈ యొక్క మత ఛాందస్తులైన వారు, they're saying we'll wipe out Christianity from India. భారతదేశం నుండి క్రైస్తవ్యాన్ని తుడిచిపెడతామంటున్నారు. Wait a minute. Wait a minute. ఒక క్షణం ఆగండి. It was missionaries that came and built so many schools. చూడండి, మిషనరీలు వచ్చి మన యొక్క దేశంలో అనేకమైన పాఠశాలలు నిర్మించారు. It was missionaries that built so many hospitals. ఆసుపత్రులు నిర్మించింది మా యొక్క మిషనరీలే. If you want to wipe out Christianity, మీరు క్రైస్తవ్యాన్ని then తుడిచిపెట్టాలనుకుంటే you have to close down so many schools and hospitals. అప్పుడు మీరు యొక్క పాఠశాలలు ఆసుపత్రులన్నీ మూసేయాలి. Then what will be left? ఆ తర్వాత ఇంకేం విడిచిపెట్టబడదు. Tell me, what will be left in this country? చెప్పండి, ఈ దేశంలో ఇంకా మిగిలేదేంటి? Dear friends, పిల్లరా, if everyone gave back their bribe money, వాళ్ళ లంచపు డబ్బు అంతా అందరు తిరిగి ఇచ్చేస్తే this nation will be transformed. ఈ దేశం అంతా మారిపోద్ది. So what happened? కాబట్టి ఏమవుతుంది? Zacchaeus he was convicted of his sins. జక్కయ్య తన పాపాల విషయంలో ఒప్పింపబడ్డాడు. Immediately he wanted to set his heart right. వెంటనే తన హృదయాన్ని సరి చేసుకోవాలని కోరుకున్నాడు. Lord, I'll give off half my goods. ప్రభువా, నా యొక్క ఆస్తులు సగం పేదలకు ఇస్తాను. All those people I deceived, I'll go and give back 4 times. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. Dear friends, ప్రియ స్నేహితులారా, you too need to do that. నువ్వు కూడా చేయవలసిన If అవసరం you have ఉంది. traveled in the railways without buying a ticket, టికెట్ లేకుండా రైల్వేలో ప్రయాణం చేస్తుంటే return the money. ఆ డబ్బు తిరిగి చెల్లించండి. If you have copied in the exam, పరీక్షల్లో కాపింగ్ చేస్తే confess it to the authority of the education department. ఆ యొక్క విద్యాశాఖ ఆ యొక్క విభాగానికి నీ యొక్క ఒప్పుకోలు ఉత్తరం రాయి. Set your heart right before God. దేవుని ముందు నీ హృదయాన్ని సరి చేసుకో. Set your heart right before man. మనుషుల ముందు నీ హృదయాన్ని సరి చేసుకో. And when Zacchaeus humbled himself, జక్కయ్య తను తగ్గించుకున్నప్పుడు, and what did Jesus say? We'll see this and close. ఇది చూసి మనం ముగించుకుందాం. Verse 9. 9వ వచనంలో, Jesus said unto him, అందుకు యేసు అతనితో, this day ఈ నేడు is salvation come to this house. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. For so much as he also is the son of Abraham. ఎందుకనగా ఇతడు అబ్రహాము కుమారుడే. Salvation has come to this house. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. Dear friend, ప్రియ స్నేహితులారా, when you have a seeking heart, నీకు వెదికే హృదయం ఉంటే, when you have the desire నీకు ఆశ వాంఛ ఉంటే, to see Jesus, యేసును వెదకాలని, యేసును చూడాలని, to confess your నీ sin, పాపాలను ఒప్పుకో, to get right with God, దేవుడితో సరివ్వు, Jesus will come. యేసు ప్రభు వస్తారు. He'll come into your నీ house. ఇంటిలోనికి వస్తారు. He'll come into your heart. నీ హృదయంలోనికి వస్తారు. He'll bring peace into your family. నీ కుటుంబంలోనికి శాంతి He'll సమాధానం bring ఇస్తారు. joy into your family. నీ కుటుంబంలోనికి ఆనందం తీసుకొస్తారు. He will bring salvation. రక్షణ తీసుకొస్తారు. You know the meaning of the name Jesus? యేసు యొక్క నామానికి అర్థం ఏంటో In తెలుసా? Hebrew, it's Yeshua. హీబ్రూలోనేమో యెషూవా అని ఉంటది. Yeshua HaMashiach.
Jesus the Messiah. యేసు ప్రభు మెస్సియా అనేటువంటి రీతిగా యెషువా అనే పదం. What does Yeshua mean? యెషువా అనే దానికి అర్థం ఏంటి? God is salvation. దేవుడు రక్షకుడు. God is salvation. దేవుడే రక్షకుడు. Salvation has come to this house. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. Dear friends, ప్రియ స్నేహితులారా, I remember, నాకు I'll జ్ఞాపకం close ఉంది. with this story. ఇక స్టోరీ చెప్పి ముగిస్తాను. When I was an engineering student, నేను ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు hardly 5 kilometers from my college, నా కళాశాల నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటది. there was a waterfalls, అక్కడ ఒక జలపాతం ఉంది. and people used to come, students used to go there and play in those waterfalls. అక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలందరూ వెళ్ళి అక్కడ ఈతలు కొట్టి ఆడుకోవడానికి వెళ్తారు. So once I went there with my friends, నేను ఒకసారి నా యొక్క స్నేహితుడితో వెళ్ళాను. and I knew swimming. I know swimming. నాకు ఈత కొట్టడం తెలుసు. So I would go to the top of the rock from the start where the waterfall will flow down. ఎక్కడైతే ఆ జలపాతం పైన ఆరంభం అంటే ఎక్కడి నుంచి అది కింద పడుతుందో ఆ బండ మీదకి ఎక్కాను. And from there I will jump some 20 feet along with the water as the waterfall falls from that rock. I used to jump along with that waterfall. దాదాపు 20 అడుగులు పైనే ఉంటది. ఆ బండ మీద నుంచి నీళ్ళు ఇలా దూకుతాయి కదా, ఆ నీళ్ళతో పాటు నీళ్ళలో కిందకి దూకాను. So I was enjoying the good time. ఆ సమయంలో మంచిగా ఆ సమయాన్ని I will ఆనందిస్తున్నాను. jump, then come back to the surface. నేను అలాగే దూకేవాడిని, మరలా కిందకి వెళ్ళేవాడిని, Walk around, మరలా చుట్టూ go తిరిగి back to the top of the rock, మరలా అలాగా పైకెక్కి బండ మీదకి వెళ్ళేవాడిని. and again I will jump. మరలా తిరిగి అక్కడి నుంచి కిందకి I దూకేవాడిని. was enjoying. నేను అలాగ ఎంతో సంతోషిస్తా ఉండినాను. And the third time or something, when I went up to the rock to jump down, నేను మూడోసారి అలాగా పైకి వెళ్ళాను దూకుదామని. what did I find? నేను అక్కడ ఏం చూశాను? 2 of my friends, నా స్నేహితుల్లో ఇద్దరు, Jasper and I forgot the other guy's name. జాస్పర్ అని ఒక అతను, ఇంకొకటి పేరు మర్చిపోయాను. Prem, yeah, Jasper and Prem. జాస్పర్ అని ఇంకొకటి పేరు ప్రేమ్. What happened? ఏమైంది? They were actually playing in the shallow area. అక్కడ లోతు లేనటువంటి ఆ యొక్క నీళ్ళ దగ్గర వాళ్ళు అక్కడే చిన్నగా ఈత కొడుతున్నారు, But they ఆడుకుంటున్నారు. came closer to where the falls was. కానీ అలాగ తెలియకుండానే ఆ నీళ్లు పడే స్థలం దగ్గరకు వచ్చేసారు. That area was deep. అక్కడేమో లోతుగా ఉంటది. They came off too deep and then they were drowning. వాళ్ళ యొక్క లోతులోనికి వచ్చేసారు, అక్కడ మునిగిపోబోతున్నారు. And they were shouting, help, help. వాళ్ళు కేకలేస్తున్నారు, సహాయం చేయండి, రక్షించండి అని. So from the top of the rock I was looking down. ఆ బండ మీద నుంచి ఇలా కిందకి చూస్తున్నాను. I didn't know what to do. ఏం చేయాలో నాకు అర్థం I అవ్వలేదు. thought, now is the time to be like Superman. ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగా పనిచేసే సమయం వచ్చింది. I'll jump down and I will go and rescue them. నేను దూకి వెళ్ళి వాళ్ళని రక్షిస్తాను. No time to put on Superman uniform. సూపర్ మ్యాన్ వస్త్రాలు వేసుకోవడానికి, డ్రెస్ వేసుకోవడానికి సమయం లేదు. కానీ So I jumped down. కిందకి దూకాను. And Jasper was a fat boy. ఆ జాస్పర్ ఏమో బాగా లావుగా ఉంటాడు. So I went and I caught hold of Jasper and I wanted to rescue him. నేను వెళ్ళి ఇలాగా జాస్పర్ దగ్గరికి వెళ్ళేలాగా పట్టుకొని ఆయన్ని రక్షించాలనుకున్నాను. But Jasper was in panic mode. ఆ యొక్క జాస్పర్ ఏమో ఇంకా ఏమవుతుందో చచ్చిపోతానన్నటువంటి పరిస్థితిలో ఉండి, So he saw me and he caught me, he hugged me. ఆయన నన్ను చూడగానే వెంటనే ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు. And both of us were drowning. ఇప్పుడు నేను ఈత కొట్టలేకపోతున్నా, ఇద్దరు I మునిగిపోతున్నా. said, Lord, Lord, I don't want to die. ప్రభా నాకు చచ్చిపోవడానికి ఇష్టం లేదని Let కేకలేస్తున్నాను. Jasper die, no problem. జాస్పర్ చచ్చిపోయినా పర్వాలేదు. And I pushed out his hand. ఆ చేతులు అలాగ నెట్టేశాను. See how selfish చూడండి. preachers are becoming. చూడండి ఎలాంటి స్వార్థపరులుగా ఉంటామో సమయాల్లో. So I pushed out his hand. నేను ఆయన చేతులు నెట్టేశాను. I came to the surface. నేను బయటకు వచ్చేసాను. I was so gasping for breath. అలాగ ఊపిరి తీర్చుకోవడానికి ఎలాగ తీసుకుంటున్నాను. But there were other engineering students there. అక్కడ ఇంకా ఈ ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. I don't know where they found the rope. ఎక్కడ వారికి తాడు దొరికిందో తెలియదు కానీ They threw the rope inside. లోపలికి అలాగ తాడు విసిరేశారు. And Jasper held on to the rope. జాస్పర్ ఆ యొక్క తాడు పట్టేసుకున్నాడు. And Prem held on to the rope. ప్రేమ్ కూడా ఆ యొక్క తాడు పట్టేసుకున్నాడు. And they pulled them to the
shallow level and they rescued them. వారిని ఆ యొక్క లోతులో నీళ్ళలోనికి అలాగ లాగి అక్కడి నుండి వారిని రక్షించారు. Superman failed. సూపర్మానే ఓడిపోయాడు. But the other students were able to rescue them. కానీ ఇతరులేమో వారిని రక్షించగలిగారు. Dear friends, they might have died. వాళ్ళు చనిపోయి ఉండేవారు. But 2000 years ago, కానీ 2000 సంవత్సరాల క్రితం the Savior came. రక్షకుడు వచ్చారు. He threw the rope. ఆయన యొక్క తాడు విసిరాడు. He saw this world, people were drowning in their sins. ఈ యొక్క ప్రజల వారి పాపములు అలాగా మునిగిపోవటం ఆయన చూసి He gave us life. ఆయన తన ప్రాణం పెట్టారు. Are you going to hold on to the rope? ఆ యొక్క త్రాడును పట్టుకోబోతున్నావా? Or are you going to say, no, let me drown in my sin? లేదు, నా పాపంలోనే నేను మునిగిపోతానని చెప్తావా? Yes. అవును. I'm sure Jasper and Prem would have told those students, you are my savior. జాస్పర్ అను ప్రేమ చెప్పుంటారు, మీరే మా రక్షకుడు, మమ్మల్ని రక్షించిన వారు అని చెప్పి. You saved my life. ఎందుకంటే మీరు మా ప్రాణాలు కాపాడారు. Yes, dear friend. అవును ప్రియ స్నేహితుడా. Salvation has come. రక్షణ వచ్చి ఉన్నది. The savior has come. రక్షకుడు వచ్చారు. Salvation has come to this house. ఈ ఇంటికి రక్షణ వచ్చినది. It can come to your house. అది నీ ఇంటికి కూడా రాగలదు. It can come to you. అది నీ వద్దకు కూడా రాగలదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. I want you all to stand and pray. మీ అందరూ లేచినప్పుడు ప్రార్థన చేయాలి. As usual, we'll spend few minutes in prayer. మామూలుగానే ఇప్పుడులాగా ప్రార్థన చేద్దాం. Pray in your heart. హృదయంలో ప్రార్థన చేయండి. Lord, I must see Jesus. ప్రభువా, నేను యేసుని చూడాలనుకుంటున్నాను. I must see Jesus. నేను యేసుని చూడాలి. I'm fed up of all my unrighteous deeds. నా యొక్క దుర్నీతి కార్యాల వల్ల నేను ఎంతో అలసిపోయాను. I'm fed up of all my unclean thoughts. అపవిత్రమైన ఆలోచనలన్నిటి బట్టి నేను ఎంతో I must see Jesus. నేను యేసుని చూడాలి. Let people laugh at me. ప్రజలు నన్ను ఎగతాళి చేసిన Let them make fun of me. నన్ను చూసి హేళన చేసిన Jesus is passing by. యేసు దాటిపోతున్నారు. I must look at his beautiful face. ఆయనకు సుందర ముఖం చూడాలి. He is the reflection of the beauty of Jehovah. యెహోవా యొక్క ప్రతిబింబం ఆయనే. I need Jesus. నాకు యేసు కావాలి. He must come to my home. ఆయన నా ఇంటికి రావాలి. I will set my heart right. నా హృదయాన్ని సరి చేసుకోవాలి. I will confess my sin. నా పాపాలు నేను ఒప్పుకుంటాను. Lord, you have thrown the rope for us. ప్రభువా, మీరు మా కొరకు ఆ తాడు విసిరారు. How long will I be drowning in my sin? నేను ఎంతకాలం నా పాపంలో మునిగిపోతుంటాను. How long will I be drowning in this uncleanness? ఈ అపవిత్రతలో ఎంతకాలం మునిగిపోతుంటాను. Oh God, ఓ దేవా, you are my savior. నీవు నా రక్షకుడివి. I need this salvation. ఈ రక్షణ నాకు కావాలి. I will catch this rope, Lord. ఈ యొక్క తాడు పట్టుకుంటాను ప్రభువా. Lord, you rescue me. నీవు నన్ను రక్షించు. You pull me out. నువ్వు నన్ను బయటికి లాగు. I cannot be in this I cannot be drowning any longer. ఇక ఏమాత్రం నేను మునిగిపోతూ ఉండను ప్రభువా. Come to my house. నా ఇంటికి రా. My house is like hell. నా ఇల్లు నరకం లాగుంది. So much fighting. ఎన్నో తగాదలు. So much suspicion. అనుమానాలతో నిండిపోయింది. Lord, come to our offices. మా యొక్క ఆఫీసులకు రండి. It's full of bribes. లంచాలతో నిండిపోయింది. It's full of unrighteousness. అవినీతితో నిండిపోయింది. యేసు ప్రభువా, give me righteousness. నీతిని మాకు దయచేయండి. యేసు, bring truth into my life. నా జీవితంలో సత్యం తీసుకురాము. How long will I be a deceiver? ఎంతకాలం మోసగాడిగా ఉంటాను. How long will I be putting on a religious act? భక్తి అనే వేషం ముసుగేసుకొని ఉంటాను. Touch me, Lord. నన్ను ముట్టు ప్రభువా. I want to mean business with you. నేను నీతో ఎందుకు వ్యవహరించాలనుకుంటున్నాను. I will be greatly honored if you come be a guest in my house. నా ఇంటికి అతిథిగా వస్తే నేను ఎంతో గొప్పగా కనపరచబడతాను. Lord, I'll be greatly honored. నేను ఎంతో గొప్పగా కనపరచబడతాను. You are knocking at the door of my house. నువ్వు నా ఇంటి వాకిటి తడుతున్నావు. Lord, I welcome you, Jesus. యేసు, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. Lord, help me to be convicted of my sin. నా పాపాలు ఒప్పింపబడుటకు నాకు సహాయం చేయండి. I want to set my heart right. నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను. Like Zacchaeus set his heart right. జక్కయ్య ఎలా తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. Half my goods I give to the poor. సగం నేను బేదలకు ఇచ్చేస్తాను. If I know anyone I deceived, I will return 4 times. అన్యాయంగా ఉన్నది తీసుకుని 400 తిరిగి ఇచ్చేస్తాను. Pray in your heart. నీ హృదయంలో ప్రార్థన This చేయండి. is a very serious time. ఇదెంతో తీవ్రమైన సమయం. Don't waste this opportunity. ఈ అవకాశాలు వృధా చేసుకోవద్దు. Jesus is here. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు. He says, I'm willing to come to your house. జక్కయ్య, నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాను. I'm willing to come to your house. నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాను. Pray in your heart. నీ హృదయంలో ప్రార్థన Come చేయండి. on, cry out to God. ప్రభు దగ్గర మొరపెట్టండి.